అందరికీ నమస్కారం. మీరిప్పుడు వినబోతున్న కథ 'మనిషి'. రచించిన వారు బద్దల రాజారాం గారు. మనుగూరు నుంచి వచ్చే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు జయరాం. అశ్వాపురం మండలం మొండికుంట బస్టాప్ అది. ఖమ్మం బస్సు కోసం అతని నిరీక్షణ. ఆ ఊళ్ళో తమకి ఉన్న వ్యవసాయ భూముల పనుల నిమిత్తం ఉదయాన్నే ఇక్కడికి వచ్చాడు. సాయంకాలానికి పనులు ముగించుకొని 6 గంటలకు బస్టాప్కి చేరుకున్నాడు. తమ పొలం కౌలుకి చేసే పడిదం నారాయణతో ఇప్పటి వరకు మాట్లాడి తన సూచనలతో ముందు ముందు పొలానికి ఎలాంటి నీటి ఎద్దడి సమస్య ఎదురవకుండా చేశాడు. ఈ సమస్యను అధిగమించేందుకు బాలనర్సయ్య బాబాయి సలహాలు, సహకారం బాగా ఉపకరించాయి. దాదాపు ఏ బస్ అయినా అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ గౌతమీనగర్ స్టాప్ వద్దనే నిండిపోతుంది. దేశంలోనే రెండోదిగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారాజల కర్మాగారం అది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తున్న అతిపెద్ద కర్మాగారం ఖమ్మం జిల్లాకే మణిహారం లాంటిది. ప్లాంటులో పనిచేసే ఉద్యోగస్తుల రాకపోకలతో అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. సీట్లు దొరకడం కాదు కదా, ఒక్కోసారి నిల్చుని ప్రయాణం చేసేందుకు కూడా వీలు కాదు. ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో మరి. ఇంకా చీకటి పడనందున అటువైపు నుంచి వస్తున్న ప్రతి వాహనం స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చేది ఎక్స్ప్రెస్ బస్ లాగే కనిపిస్తుంది. ఖమ్మం వెళ్ళేదే అయి ఉంటుందని కూర్చున్న వాడల్లా లేచి నిల్చున్నాడు జయరాం. అలాగే అక్కడిద్దరు ముగ్గురు ప్యాసింజర్లు కూడా లేచి నిల్చున్నారు. స్టేజీ వద్ద ఆగింది బస్సు. తను ఊహించినట్లుగానే అది ఖమ్మం బస్సే. దిగేవారు ఎవరూ లేరు. లోపలంతా నిల్చునే ఉన్నారు. సీట్లు కాదు కదా, నిల్చునేందుకు కూడా ఇబ్బందిగానే ఉంది. అయినా తప్పదు, వెళ్లాల్సిందే. ఇప్పటికే సమయం 6 దాటి అరగంట కావస్తుంది. ఇక్కడి నుంచి 3 గంటల ప్రయాణం చేస్తే గాని ఖమ్మం చేరుకోలేం. అంటే ఇంటికి చేరేసరికి దాదాపు రాత్రి 10 అవుతుంది. ఏ మాత్రం ఆలోచించకుండా బస్సు ఎక్కాడు జయరాం. పాల్వంచ వరకు ఎవరూ దిగరు. అక్కడి వరకు నిల్చుని ప్రయాణించాల్సిందే. అరగంట పైనే పడుతుంది. టికెట్ తీసుకుని కండక్టర్ సీటు పక్కనే బస్సు వెళ్లే దారికి అభిముఖంగా నిల్చున్నాడు జయరాం. అడవి దాటి భద్రాచలం క్రాస్ రోడ్ చేరింది బస్సు. ముసలిమడుగు చేరేసరికి భద్రాచలం వెళ్లే 2 బస్సులు ఎదురయ్యాయి. ఒకప్పుడు అక్కడి వరకు దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడంతా మైదాన ప్రాంతంగా తయారైంది. లక్ష్మీపురం నుంచి ఆముదాల బంజర వరకు చిన్న చిన్న పరిశ్రమలతో ఓ పారిశ్రామిక వాడలా తయారైంది. పెద్దగా రొద చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది బస్సు. బస్సులోని ప్యాసింజర్లంతా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. సీట్లల్లో కూర్చున్నవారు హాయిగా కళ్ళు మూసుకుని ఉన్నారు. నిల్చున్నవారు అటూ ఇటూ సర్దుకుంటూ పాల్వంచ్ ఎప్పుడొస్తుందా అనుకుంటూ అసహనంగా కదులుతున్నారు. అలాంటి వారిలో తను ఒకడు. అతనికి అభిముఖంగా నిల్చున్న మహిళ తన వైపే చూస్తున్నట్టుగా అనిపించింది అతనికి. దాదాపు బస్సు మధ్య భాగంలో కడ్డీని ఆనుకుని నిల్చుందామె. ఆమె వైపు ఒకసారి పరికించి చూశాడు జయరాం. వయసు 45కు అటూ ఇటుగా ఉంటుందేమో. చూడగానే దృష్టిని ఆకర్షించే రూపం ఆమెది. మనిషి తెల్లగా గుండ్రని మోము, నుదుట అందమైన బొట్టు, అందమైన చీరకట్టు. వేషధారణ నాగరికత ఉట్టిపడేలా ఉంది. ఆమె తిరిగి అతని వైపు చూసింది. మొదట ఆమె తననెందుకు చూస్తుంది అనుకున్నాడు. కానీ ఆమె తనను చూస్తున్నది నిజమే. పాల్వంచ చేరేసరికి కనీసం ఓ 4-5 సార్లైనా అతని వైపు చూసి ఉంటుందామె. తను ఆమెను చూస్తున్నాడు. ఆకర్షణీయమైన అలంకరణ. ఏదో శుభకార్యానికి వెళ్ళి వస్తున్నట్టుగా ఉంది. ఆమె గురించి అతను ఆలోచిస్తున్నాడు. ఆమె ఎవరో అతనికి తెలియదు. ఇది వరకు ఎక్కడో పరిచయం ఉన్న వ్యక్తిలా తన వైపు పదే పదే చూస్తుందామె. తాను ఆమె చూపు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు అనడం కంటే అందమైన ఆమె రూపం నుంచి దృష్టి మరలించలేకపోతున్నాడు అనడం సబబు. బస్సు ఇంకా పెద్దమ్మ గుడి సమీపిస్తోంది. ఇంకో 10 నిమిషాల్లో పాల్వంచ వస్తుంది. దిగాల్సిన వారు సర్దుకుంటున్నారు. ఆమె నిల్చున్న పక్కనే 3 సీటర్ ఖాళీ అవుతుంది. దానిలో కూర్చున్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారులా ఉంది. జయరాం అంతా గమనిస్తూనే ఉన్నాడు. తను నిల్చున్న చోటు నుంచి ఎవరూ దిగేట్లుగా లేరు.
తను తొందరపడి వెనక వైపున ఖాళీ అవుతున్న సీట్లలో ఏదో ఒకటి రిజర్వ్ చేసుకోవాలి. లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ సాధ్యపడటం లేదు. దిగేందుకు వస్తున్న ప్రయాణికులకు దారి ఇవ్వటంతోనే సరిపోతుంది. పాల్వంచలో బస్సు ఆగింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సును చుట్టుముట్టారు. చేతి రుమాళ్ళు, ఇతరత్రా చిన్న చిన్న వస్తువులను ఖాళీ అవుతున్న సీట్లలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. మొండికుంట నుంచి వస్తున్న తనకి అవకాశం లేకుండా పోతుంది ఎలా? కొత్తగూడెం చేరితే తప్ప సీటు దొరకదేమో, ఇంకో పావుగంటకు పైగానే నిల్చోవాలేమో అన్న నిర్ణయానికి వచ్చాడు జయరాం. దాదాపు 15 మంది దిగినట్లున్నారు. చేతి రుమాళ్ళు, వాటర్ బాటిళ్లు పరిచిన వాళ్ళు సీట్ల కోసం ఆతృతతో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దిగే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఎవరి హడావుడిలో వారు. ఆమె నిల్చున్న పక్క సీటు మొత్తం ఖాళీ అయింది. అప్పటికే కిటికీ పక్కన సీటు కోసం కింద నిల్చున్న వ్యక్తి ఆమెతో వాదులాడుతున్నాడు. ఆమె అతనితో గట్టిగానే మాట్లాడుతోంది. పక్క సీటులో ఇప్పటి వరకు ఆమెతో పాటే నిల్చున్న వ్యక్తి కూర్చున్నాడు. ఒక్క సీటును ఆమె అట్టిపెట్టింది. మా మనుషులే, మా వాళ్లే ఉన్నారు అంటూ వాదలాడుతున్న వ్యక్తిని గదమాయించిందామె. అక్కడ చిన్నపాటి ఘర్షణ జరుగుతుండటంతో ముందుకు కదిలాడు జయరాం. మీ వాళ్ళు ఎవరో చూపండి, మొండిగా వాదలాడుతున్నాడు కింద నిల్చున్న వ్యక్తి. నీకు చూపించాల్సిన అవసరం లేదు, ఉన్నారు అంతే. అతన్ని గదమాయిస్తూ జయరాం వైపు చూసి ఇటు రమ్మన్నట్లుగా సైగ చేసిందామె. అతనికంతా అయోమయంగా ఉంది. ఏంటి, ఈమె నా కోసం సీటు రిజర్వ్ చేసి కూర్చునేందుకు రమ్మంటుంది? అంతా కలలాగా ఉందే మనసులోనే అనుకుంటూ సీటు దగ్గరికి చేరాడు. విండో సీట్లో ఆమె కూర్చుంది. ఆమె పక్కనే తను. థ్యాంక్స్ అండి, నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు. మర్యాదగా ఉంటుందని మాట కలిపాడు. ఆమె నుంచి జవాబు లేకపోవడంతో ఇబ్బంది పడి ఇంకాస్త ఒదిగి కూర్చున్నాడు. నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? లేదే, మనసులోనే అనుకున్నాడు. కాసేపు అక్కడ మౌనమే రాజ్యమేలింది. కళ్ళు మూసుకుని కూర్చుందామె. ఆమె నుంచి సెంటు వాసన అతని ముక్కు పుటాలను తాకుతుంది. ఎంత ఒదిగి కూర్చున్నా ఒకరినొకరు తాకుతూనే ఉన్నారు. ఆ స్పర్శ తాలూకు అనుభూతి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆమె అదంతా ఏమీ పట్టనట్టుగా కళ్ళు మూసుకునే ఉంది. తను ఎంత ఒదిగి కూర్చున్నా బస్సు కుదుపులకు ఆమెను స్పృశిస్తూనే ఉన్నాడు. ఆ స్పర్శ ఒకంత ఇష్టంగా అనిపించినా, మర్యాద కాదు అని మనసు హెచ్చరిస్తున్నా, ఆమెను గమనిస్తూ ఆమె అంతరంగాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు జయరాం. మంచి మనసుతో సాయం చేసిన వ్యక్తి గురించి ఏదేదో ఆలోచించడం తప్పు కాక మరేంటి? మనసులో ఎలాంటి వికార భావాలు రాకుండా ఉండేందుకు తాను కళ్ళు మూసుకున్నాడు. కాసేపట్లో ఇల్లెందు క్రాస్ రోడ్ వచ్చింది. అక్కడ కొంతమంది దిగారు. బస్సు 2 నిమిషాలు ఆగిందో లేదో ఉక్కపోత. కళ్ళు తెరిచిందామె. ఒదిగి కూర్చున్న అతన్ని చూస్తూ, మంచిగా సౌకర్యంగా కూర్చోండి అంటూ మొదటిసారిగా పెదవి విప్పింది. పర్వాలేదండి, సౌకర్యంగానే ఉన్నాను అని అన్నాడు. నాకలా అనిపించడం లేదే. మోముపై సన్నని చిరునవ్వు. నవ్వుతూ చక్కగా మాట్లాడుతోంది. తెల్లని పలువరస. ఆ నవ్వులో ఇంకా అందం కనపడుతోంది. తనని తాను ఒకసారి చూసుకున్నాడు జయరాం. ఆమె అందం, వేషధారణ ముందు తనెంత? ఒక్కసారిగా అతనిలో న్యూనతాభావం. ఆమెను చూసి తనెందుకిలా కుచించుకుపోవాలి? సృష్టిలోని ప్రాణులన్నిటినీ ఆ భగవంతుడే సృష్టించాడు. అందమైన వాటిని అతనే సృష్టించాడు. అలాగే అందం లేని వాటిని సృష్టించాడు. అందరం ఆ భగవంతుడికి ఇష్టలమే. అలాంటప్పుడు నేనెందుకు తక్కువని భావించాలి? సృష్టిలో దేనందం దానిదే. అలాగే నేను, ఆమె కూడా. తను మాట్లాడకుండా ఉంటే ఆమె ఇంకో విధంగా భావించే ప్రమాదం ఉందని. మీరు మనుగురు నుంచి వస్తున్నట్లున్నారు అని అన్నాడు. లేదండి, అశ్వాపురం నుంచి. అక్కడి నుంచి పాల్వంచ వరకు నిల్చుని రావాల్సి వచ్చింది. అశ్వాపురంలో ఎవరున్నారు? ఏదైనా శుభకార్యానికి వెళ్ళొస్తున్నారా? అలాంటిదే అనుకోండి. మీరు మొండికుంటలో ఎక్కినట్లున్నారు. అవునండి, మీరు బాగానే గుర్తుంచుకున్నట్లున్నారు. చూశాను కదా. అక్కడెవరున్నారు మీకు? ఏదైనా పని మీద వచ్చారా?
అవునండి, అక్కడ మాకు వ్యవసాయ భూములున్నాయి. ఓహో! అంటే వ్యవసాయ పనులు చూసుకునేందుకు వచ్చారన్నమాట. ఇంతకు మీరు అశ్వాపురం ఎందుకొచ్చారో చెప్పనే లేదు. అదా! మా బంధువుల్లో ఒకరు అక్కడ మెడికల్ షాప్ పెట్టారు. దాని ప్రారంభోత్సవానికి వచ్చాను. అలాగా! ఏదో శుభకార్యానికే వచ్చి ఉంటారని అనుకున్నానులెండి. ఇంతకీ మీరు ఖమ్మంలోనే ఉంటారా? లేదు లేదు, రాజేశ్వరపురం. మరి మీరు? ఖమ్మంలోనే ఉంటాను. ఉద్యోగరీత్యా అక్కడ సెటిల్ అయ్యాము. ఆహా! అలాగా! ఉద్యోగం అంటున్నారు. ఏ డిపార్ట్మెంట్‌లో చేస్తున్నారు? అది టెలికమ్యూనికేషన్స్. మీదేమైనా ఫీల్డ్ వర్క్ ఉంటుందా? లేదు లేదు. ఎందుకని అలా అడుగుతున్నారు? అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ పెన్షన్ సెక్షన్‌లో పనిచేస్తాను. అలాగా! మా ఇంట్లోని బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ ఫోన్ నెలలో 2 రోజులు పనిచేస్తే మహా ఎక్కువ. ఈ సెల్ ఫోన్ లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో. అదేనండి, ఫీల్డ్ సిబ్బందికి చాలా సమస్యలుంటాయి. ఫాల్టులు అటెండ్ అయ్యేందుకు కావలసిన పరికరాలు, వస్తువులు సకాలంలో అందవు. అంతేకాని వాళ్ళు సరిగ్గా పని చేయరని మాత్రం అనరు. ఎంతైనా మీ మనుషులు కదా! అలా అని కాదులెండి. మీరన్నట్లు కొంతమంది ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు కదా! అది సరే, ఇంతకు మీరు ఖమ్మంలో ఎక్కడుంటారు? బైపాస్ రోడ్డండి, విజయనగర్ కాలనీ. ఆ! అద్దెల్లా, సొంతిల్లా? సొంతిల్లేనండి. ఆమె సంభాషణ కొనసాగిస్తూనే ఉంది. తన గురించిన వివరాలన్నీ అడిగింది. ఎంత రిజర్వుగా ఉంటుందో అనుకున్నాడు. చాలా కలివిడిగా మాట్లాడుతుంది. బస్సు సుజాత నగర్ దాటి ముందుకు సాగిపోతుంది. దాదాపు 20 నిమిషాల పాటు వారి మధ్య మౌనమే రాజ్యమేలింది. జూలూరుపాడులో కొంతమంది దిగి మరికొంతమంది ఎక్కారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోజువారీగా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు కాబట్టి బస్సు నిండిపోయింది. ఇంకా కొంతమంది నిల్చునే ఉన్నారు. చాలాసేపటి నుంచి కూర్చుని ఉన్నందున కాస్త ఉపశమనం కోసం సీటు వెనక్కి వాలి ఉన్న ఆమె ముందు సీటుపై తలవాల్చేందుకు జరిగి కూర్చుంది. భారంగా ఊపిరి తీసుకుంటుంటే ఆమె విడిచే శ్వాస అతని భుజానికి తాకింది. తను ఒకంత సర్దుకొని కూర్చున్నాడు. అయ్యో! ఏది ఏమైనా ఇంత దూరం ప్రయాణం చేయటం బస్సులో చాలా కష్టంతో కూడుకున్న పనేనండి అంటూ పెదవి విరిచింది ఆమె. అవుననుకోండి, కానీ మనకు వేరే అవకాశం లేదు కదా! అది సరే, మీరెప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? లేదులెండి, నేనెప్పుడూ చేయలేదు. ఏ? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదులెండి, ఊరికే అంటూ ముసిముసిగా నవ్వింది. నవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో అతనికి అర్థం కాలేదు. విమాన ప్రయాణం చేసే మొఖమా ఇది అని తనను తక్కువ చేసి చూస్తుందేమో. తిరిగి అతనిలో ఆత్మన్యూనతాభావం. ఆ మరుక్షణంలోనే తేరుకొని మీరేమైనా చేశారా అని అడిగాడు. హా, చేశాను. మా అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. అలాగా, చాలా అదృష్టవంతులు మీరు. ఏన్కూరు స్టేజ్ వచ్చినట్లుగా ఉంది. కండక్టర్ కేకలు వేస్తున్నాడు. నలుగురైదుగురు దిగారు. ఒక్కరు మాత్రమే ఎక్కారు. తిరిగి బస్సు కదిలింది. రోడ్డంతా గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా ఉండటంతో భారీ కుదుపులతో ముందుకు సాగుతోంది బస్సు. అదే స్పర్శ, అదే అనుభూతి అతనిలో. ఆమె మాత్రం చాలా సౌకర్యంగా కూర్చుని ఉంది. ఆమెలో ఎలాంటి భావనలు లేనట్లుగా ఉంది. పరాయి వ్యక్తి తన పక్కన కూర్చున్నాడన్న బెరుకు గాని, వేరే భావన గాని ఉన్నట్లుగా లేవు. మరి తనే ఎందుకంతలా స్పందిస్తున్నాడు? తప్పుగా ఆలోచిస్తున్నాడా? టికెటింగ్ అయిపోవడంతో బస్సులోని లైట్లు తీశాడు డ్రైవర్. చుట్టూ చిక్కని చీకటి. దాదాపు సమయం రాత్రి 8:30. తల్లాడ సమీపంలో ఉంది బస్సు. చీకట్లో సర్దుకొని కూర్చున్నారిద్దరు. ఒకరి భుజాలు ఒకరికి తాకుతున్నాయి. ఆమె మేని నుంచి వెలువడుతున్న సువాసనలు అతడు ఆస్వాదిస్తూనే ఉన్నాడు. నిద్రే వచ్చిందో లేక కావాలని అలా చేసిందో తెలియదు గాని అతని భుజంపై తలవాల్చిందామె. అతనిలో మళ్ళీ సంఘర్షణ. ఆమెను అంచనా వేయడం తన వల్ల కావడం లేదు. ఆ స్పర్శ అతనికి ఇష్టంగా అనిపిస్తుంది. అది తప్పో ఒప్పో అనే విషయం ఇప్పుడతనికి స్ఫురణకు రావటం లేదు. ఆమెను అలాగే తన భుజంపై తలవాల్చి ఉండనీయడం తప్ప అతను చేసేది ఏమీ లేదు. తల్లాడ బస్టాండ్ లోపలికి వెళ్తూనే లైట్లు ఆన్ చేశాడు డ్రైవర్. మెల్లగా సర్దుకుని కూర్చుందామె. 2 నిమిషాల్లో
తిరిగి బస్సు కదిలింది. ఇక వైరా దాటితే ఖమ్మం వస్తుంది. ఏంటో ఈసారి ఖమ్మం చాలా తొందరగా చేరుకున్నట్లుగా అనిపిస్తుంది అతనికి. సమయం తెలియడం లేదు. 3 గంటలు కూర్చుని ఉండాలంటే ఎంతో కష్టంగా, అసౌకర్యంగా, ఇంకెప్పుడు ఖమ్మం వస్తుందా అనిపించేది. ఏదో ఒకటి ఆమెతో మాట్లాడాలనిపించింది జయరాంకి. చాలా అలసిపోయినట్లుగా ఉన్నారు. నిద్రలోకి అలా జారుకున్నారు. దూర ప్రయాణం కదా, అలసిపోవటం మామూలే. మీది రాజేశ్వరపురం అన్నారు కదా. మీ ఊరి పక్కనే షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా. మీకక్కడ వ్యవసాయ భూములున్నాయా? ఆ, ఒక 25 ఎకరాల మాగానే ఉంది. అయితే పెద్ద వ్యవసాయమే అన్నమాట. మంచి స్థితిమంతులే. ఆ, ఒక రకంగా అలాగే అనుకోండి. అయినా ఇవన్నీ మన వెంట వస్తాయా? ఉన్నంతసేపు నాది నాది అని ఆరాటమే తప్ప. అవునులేండి. కానీ అది మానవ నైజం. నిర్వేదంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు జయరాం. బస్సు వైరా దాటి కొనిజర్ల సమీపం చేరింది. ఇంకో 10-15 నిమిషాల్లో ఈ ప్రయాణం ముగుస్తుంది. ఇప్పటి వరకు తను ఆమె పేరు అడగలేదు. ఆమె కూడా తనని అడగలేదు. అవసరం అనిపించలేదేమో. ఉద్యోగం, నివాసం అన్నీ అడిగిన ఆమె తన పేరును మాత్రం అడగలేదు. ఎందుకనో ఏదో కోల్పోతున్నానన్న వెలితి అతనిలో. ఆమె పేరును తెలుసుకోవాలన్న తపన. మనిషి అందంగా ఉంది కదా, పేరు కూడా అందంగానే ఉండొచ్చు. అడిగితే ఏమనుకుంటుందో, సభ్యతగా ఉంటుందో లేదో. పిరికివాడా, దాదాపుగా 3 గంటల నుండి ఆమెతో కలిసి ప్రయాణం చేస్తున్నావు. ఎంతో కలివిడిగా ఉన్న ఆమె తన పేరును అడిగితే నొచ్చుకుంటుందేమోనన్న సందేహమా? నీ మనసులో ఇంకేదో దాస్తున్నావు. అందుకే అంతగా భయపడుతున్నావు. నిజంగా నువ్వు పిచ్చోడివే. నువ్వేమీ చేయలేని అసమర్థుడివి. మనసు పరిహసిస్తోంది. నీ పేరు ఆమె అడగనప్పుడు ఆమె పేరుతో నీకేం అవసరం? పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఓ సంస్కారవంతుడిగా ప్రవర్తించు. మనసు హెచ్చరించింది. 9:30 కావస్తోంది కదండి. ఇప్పుడెలా వెళ్తారు మీరు ఊరికి? అంటూ పలకరించాడు. ఏదో ఒకలా రాత్రైతే వెళ్ళలేనా ఏంటి? అన్నట్లుగా ఉన్నాయి ఆమె చూపులు. అంటే నాకు తెలిసి ఆ రూటులో ఈ సమయంలో బస్సులు ఉన్నట్టుగా లేవు. ఇబ్బంది పడతారేమోనని. ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయాడు అతను. నేనిబ్బంది పడితే మీకు బాధగా ఉంటుందా ఏంటి? సాటి మనిషి ఇబ్బందుల్లో ఉంటే బాధగా అనిపించదా మరి? నేనిప్పుడు ఇబ్బందుల్లో ఉన్నానని మీకు చెప్పానా? ఇంకేదో మాట్లాడదామని ఆగిపోయారు. రాత్రైంది కదా, మీరిక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి కదా. ఎలా వెళ్తారోనన్న ఆందోళన. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదులేండి. మీరేమైనా ఈ రాత్రికి మీ ఇంట్లో ఆతిథ్యం ఇస్తారా? అతని వైపు అదోలా చూస్తూ అంది ఆమె. క్షణకాలం తలదించుకున్నాడు. ఏమైనా అతిగా మాట్లాడానా అని. మానసిక సంఘర్షణ. మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఆమె చూపులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఏమనుకుందో ఏమో. తిరిగి ఆమె మాట్లాడింది. ఏమండి? నిర్లిప్తంగా ఆమె వైపు చూశాడు జయరాం. ఏం చెబుతుందో అని. మీరేమీ కంగారు పడకండి. అశ్వాపురం నుంచి బయలుదేరేటప్పుడే మా వారికి ఫోన్ చేశాను. ఖమ్మంకి కారు పంపించమని. ఈ సమయానికి వచ్చేసే ఉంటుంది. హాయిగా ఇంటికి చేరుకుంటాను అంటూ అందంగా నవ్వింది. అయితే సంతోషం. తనలో తను గొనుక్కున్నట్టుగా అన్నాడు. మనసుని పరిపరి విధాలుగా పరిగెత్తించి ఏవో సుందర తీరాలకు పయనిస్తున్నామన్న భావన కలిగించిన ఆమె క్షేమంగా ఇంటికి చేరుతుందన్న విషయం తెలిసి మనసు ఒకంత కుదుట పడిందతనికి. కానీ అతనిలో ఏదో వెలితి. తన ఆత్మీయులు ఎవరో తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారన్న భావన. అంతకు మించి ఏదో మనసుకందని అస్పష్టమైన వేదన. ఆమెతో కలిసి ప్రయాణం చేసిన ఈ 3 గంటల సమయంలో ఎన్నెన్ని అనుభూతులు. ఆ స్పర్శ, ఆ కలుపుగోలుతనం, ఆ చొరవ, అన్నింటినీ మించి అందమైన ఆమె రూపం. మనసు తెరల చాటున, మనోవికారాల మాటున దాగిన మరో మనిషిని సున్నితంగా హెచ్చరిస్తూ మనిషిగా ఉండమని, మనమంతా అలా ఉంటేనే ఈ సృష్టి మరింత అందంగా కలకాలం ఉంటుందని ఉద్బోధించినట్లుగా ఉంది ఆమె అందమైన నవ్వు. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.